అంటే చంపేస్తారా మీరు మనుషుల్ని? ఒక ప్రతిపక్ష నాయకుడింటి మీద దాడి చేస్తారా మీరు? నాయకులు బయట పోతే రానిరా మీరు? అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కాకపోతే ఏంటని అడుగుతున్నా. ఇట్ ఇస్ క్లియర్ కట్ టెర్రరిజం. ఈ సంస్కృతి ప్రజాస్వామ్యానికి ఏమాత్రం క్షమకరం కాదు. మేము ఎప్పుడు కూడా చాలా నియంత్రణ పాటించాలి ప్రజాస్వామ్యంలో. వ్యక్తిగత దాడులకు కానీ లేదంటే నాయకులు ఇళ్ల మీద దాడులు కానీ జరిగితే అది అరాచకానికి దౌర్జన్యానికి దారితీస్తే తప్ప ఏమాత్రం ప్రజలకి ప్రజాస్వామ్యానికి క్షమకరమైనది కాదు. ఇది దృష్టికి వచ్చిన కేంద్ర ప్రభుత్వం కూడా దీని దృష్టి సారించాలి. కేంద్ర ప్రభుత్వం హోంశాఖ కూడా, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ కూడా దీని మీద సత్వరంగా దీని మీద ఒక చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మీరు దోషులను పట్టుకుని శిక్షించకపోతే మటుకు ఆంధ్రప్రదేశ్ అరాచకానికి అడ్రస్ అవుతుంది.